వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. అందరికీ నమస్కారం. క్లినికల్ రీసెర్చ్ ప్రపంచంలో ఒక భారీ మార్పు రాబోతోంది. దీనికి కారణం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మనైజేషన్ అంటే ICH తీసుకొస్తున్న E6R3 అనే కొత్త మార్గదర్శకాలు. సుమారు 2 దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ అప్డేట్ పాత బిగుసుకుపోయిన రూల్స్ను పక్కనపెట్టి పరిశోధనను మరింత తెలివిగా, వేగంగా, ఇంకా చెప్పాలంటే మరింత సురక్షితంగా ఎలా చెయ్యాలో మనకు చూపించబోతోంది. అసలీ మార్పు ఇప్పుడు ఎందుకు అవసరం? దీనివల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి? ఈరోజు మనం ఈ విషయాలనే లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ చర్చ చివరికి వచ్చేసరికి గుడ్ క్లినికల్ ప్రాక్టీస్లో వచ్చిన ఈ కొత్త శకంపై పూర్తి స్పష్టత వచ్చేస్తుంది. మొత్తం 11 ప్రధాన సూత్రాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా క్వాలిటీ బై డిజైన్ మరియు రిస్క్ బేస్డ్ అప్రోచ్ లాంటివి వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వాటిని చాలా సులభంగా అర్థం చేసుకుందాం. దీనివల్ల అసలు క్లినికల్ పరిశోధన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనందరికీ ఒక ఐడియా వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. సరే, ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది? గత 20 ఏళ్లలో టెక్నాలజీ ఎంతగానో పెరిగింది. క్లినికల్ ట్రయల్స్ ఎంతో సంక్లిష్టంగా మారాయి. కానీ మనం ఫాలో అవుతున్న నియమాలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. పాత పద్ధతులు ఎలా ఉండేవంటే, అది చిన్న ట్రయల్ అయినా, చాలా పెద్ద ట్రయల్ అయినా అన్నింటికీ ఒకే రూల్ వర్తింపచేసేవి. దీనివల్ల సమయం, డబ్బు, వనరులు అన్నీ అనవసరంగా వృధా అయ్యేవి. అందుకే ఇప్పుడు ఆ కఠినమైన నియమాల స్థానంలో తెలివైన, ప్రతి ట్రయల్కు తగినట్లుగా మారగల ఫ్రేమ్వర్క్లను తీసుకొస్తున్నారు. ఒకసారి పాత, కొత్త విధానాలను పోల్చి చూద్దాం. పాత జీసీపీ చాలా కఠినంగా ఉండేది. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మాత్రమే స్పందించేది, అంటే రియాక్టివ్గా ఉండేది. కానీ కొత్త ICH E6R3 ఫ్రేమ్వర్క్ దీనికి పూర్తి భిన్నం. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సమస్యలు రాకముందే ఊహించి వాటిని నివారించేలా ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. ప్రతి ట్రయల్ యొక్క రిస్క్కు తగినట్లుగా తనని తాను మార్చుకుంటుంది. దీన్నే ఫిట్ ఫర్ పర్పస్ అంటారు. అంటే ఏ ప్రయోజనం కోసమైతే చేస్తున్నామో దానికి సరిగ్గా సరిపోయేలా ఉండటమన్నమాట. ఈ కొత్త మార్గదర్శకాలను మనం 3 బలమైన స్తంభాలపై నిర్మించినట్లుగా ఊహించుకోవచ్చు. అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది, నైతిక బాధ్యతలు. అంటే పరిశోధనలో పాల్గొనేవారి రక్షణ. ఇవి ఏ పరిస్థితుల్లోనూ రాజీపడలేని సూత్రాలు. ఆధునిక పరిశోధన అంతా ఈ పునాదిపైనే నిలబడుతుంది. మొట్టమొదటి సూత్రం, అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రం ఇదే. క్లినికల్ పరిశోధనలో పార్టిసిపెంట్ల హక్కులు, వారి భద్రత మరియు వారి శ్రేయస్సు అనేవి అన్నింటికన్నా ముఖ్యం. సైన్స్ కోసం, స్పాన్సర్ కోసం లేదా సమాజం కోసం, దేనికోసమైనా సరే పార్టిసిపెంట్ల శ్రేయస్సుకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది క్లినికల్ రీసెర్చ్ యొక్క ప్రాథమిక ధర్మం. మరి ఈ సూత్రం ఆచరణలో ఎలా కనిపిస్తోంది? ఇది చాలా బాధ్యతలను మోసుకొస్తుంది. ట్రయల్ జరుగుతున్నంతకాలం రిస్క్ బెనిఫిట్ నిష్పత్తిని నిరంతరం అంచనా వేస్తూనే ఉండాలి. కొత్త భద్రతా సమాచారం ఏదైనా తెలిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, అనవసరంగా కొంతమందిని ట్రయల్స్ నుండి మినహాయించకూడదు. పరిశోధనలో ఉన్న మందు ఎవరికోసమైతే తయారు చేస్తున్నారో ఆ జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా పార్టిసిపెంట్లను చేర్చుకోవాలి. ఇక చివరగా, ట్రయల్కు సంబంధించిన ప్రతి వైద్యపరమైన నిర్ణయానికి అర్హత కలిగిన వైద్యుడు లేదా ఆరోగ్య నిపుణుడే పూర్తి బాధ్యత వహించాలి. ఇక రెండవ సూత్రం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం గురించి చర్చిస్తుంది. ఒక ట్రయల్లో పాల్గొనడమనేది ఎవరి బలవంతం మీద జరగకూడదు. అది పూర్తిగా స్వచ్ఛందంగా, అధ్యయనం గురించి పూర్తి అవగాహనతో తీసుకున్న నిర్ణయమై ఉండాలి. దీనికి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రక్రియ అత్యంత కీలకం. ఈ కొత్త గైడ్లైన్ ప్రకారం ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే కేవలం ఒక ఫామ్పై సొంతకం పెట్టించుకోవడం కాదు, అస్సలు కాదు. అది పార్టిసిపెంట్కు, పరిశోధకుడికి మధ్య జరిగే ఒక నాణ్యమైన సంభాషణ. పార్టిసిపెంట్లకు ట్రయల్ గురించి పూర్తిగా అర్థమైందా లేదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం వీడియోలు, ఇంటరాక్టివ్ టూల్స్ అంటే ఈ కన్సెంట్ లాంటి టెక్నాలజీని వాడడాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ఒకవేళ ట్రయల్ మధ్యలో వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఏదైనా కొత్త సమాచారం తెలిస్తే వారి నుండి మళ్లీ సమ్మతి తీసుకోవడం తప్పనిసరి. మూడవ సూత్రం, ఒక స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మనకు చెబుతుంది. పార్టిసిపెంట్ల హక్కులను, భద్రతను కాపాడటానికి పరిశోధన బృందంతో ఏమాత్రం సంబంధం లేని ఒక స్వతంత్ర కమిటీ ఉండాలి. దీనినే మనం ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్ IRB లేదా ఇండిపెండెంట్ ఎథిక్స్ కమిటీ IEC అని పిలుస్తాం. వీళ్ళు ఒక థర్డ్ అంపైర్ లాంటివాళ్లన్నమాట.
ఐఆర్బీ ఐఈసీ యొక్క పాత్ర చాలా పెద్దది. ట్రయల్ మొదలుపెట్టడానికి ముందు వాళ్ల నుండి వ్రాతపూర్వక ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, ట్రయల్ జరుగుతున్నంత కాలం నిరంతరం దానిని సమీక్షిస్తూ ఒక కన్ను వేసి ఉంచాలి. ముఖ్యంగా ఈ కమిటీలో కేవలం డాక్టర్లు, శాస్త్రవేత్తలే ఉండరు. న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ఇంకా సాధారణ పౌరులు కూడా ఉంటారు. దీనివల్లే సమీక్ష నిష్పాక్షికంగా, సమగ్రంగా జరుగుతుంది. ఓకే, మొదటి స్తంభంలోని నైతిక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండవ స్తంభం వైపు వెళ్దాం. అదే శాస్త్రీయ పటిష్టత. అంటే ఒక ట్రయల్ సైంటిఫిక్గా ఎంత బలంగా ఉంది, దాని నుండి వచ్చే డేటా ఎంత నమ్మదగినది అని నిర్ధారించే సూత్రాలివి. ఒక భవనానికి బలమైన బ్లూప్రింట్ ఎంత ముఖ్యమో ఒక ట్రయల్కు ఇవి అంత ముఖ్యం. ఇక్కడే మనం క్వాలిటీ బై డిజైన్ లాంటి విప్లవాత్మకమైన ఆలోచనల గురించి తెలుసుకోబోతున్నాం. 6వ సూత్రం. నిజం చెప్పాలంటే ఇది E6R3కి గుండెకాయలాంటిది. దీనినే క్వాలిటీ బై డిజైన్ QBD అంటారు. దీని సారాంశం చాలా సింపుల్. నాణ్యత అనేది ట్రయల్ చివర్లో తనిఖీ చేసి కనుక్కునే విషయం కాదు. అది ట్రయల్ రూపకల్పన ప్రారంభం నుంచి దానిలో అంతర్భాగంగా ఉండాలి. అంటే క్వాలిటీని మనం నిర్మించాలి, కేవలం పరీక్షించకూడదు. అసలు ఈ క్వాలిటీ బై డిజైన్ అంటే ఏమిటి? ఇది ఒక చురుకైన, ప్రోయాక్టివ్ విధానం. ఇది నాణ్యతను ఫిట్నెస్ ఫర్ పర్పస్ లేదా ప్రయోజనానికి తగినది అని నిర్వచిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, ట్రయల్ ద్వారా వచ్చే డేటా మనం సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నకు సరిపోయేంత నమ్మదగినదిగా ఉండాలి. అంతేకాని అంతా అయిపోయాక కూర్చుని తప్పులు వెతకడం దీని లక్ష్యం కాదు. మరి ఈ QBD ప్రక్రియను ఎలా అమలు చేస్తారు? ఇది 3 సాధారణ దశల్లో పనిచేస్తుంది. మొదటిది, క్రిటికల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్స్ను గుర్తించడం. అంటే పార్టిసిపెంట్ల భద్రతకు, ఫలితాల విశ్వసనీయతకు అత్యంత ముఖ్యమైన అంశాలు ఏవి? ఉదాహరణకు, ఒక వ్యాక్సిన్ ట్రయల్లో వ్యాక్సిన్ను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం ఒక క్రిటికల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్. రెండవ దశ, ఈ ఫ్యాక్టర్స్కు ఏ రిస్కులుండొచ్చో ముందుగానే ఊహించడం. ఇక మూడవ దశ, ఆ రిస్కులను తగ్గించడానికి నివారణ వ్యూహాలను రూపొందించి వాటిని ప్రోటోకాల్లోనే పొందుపర్చడం. సరే, క్వాలిటీని డిజైన్లోనే పెట్టాలి అనేది ఒక ఆలోచన. మరి దాన్ని ఆచరణలో పెట్టే పద్ధతే ఈ 7వ సూత్రం. దీనినే మనం రిస్క్ బేస్డ్ అప్రోచ్ RBA అంటాం. అంటే మనం పెట్టే శ్రమ, పర్యవేక్షణ, వనరులు ఇవన్నీ కూడా ట్రయల్లో ఉన్న రిస్కులకు, డేటా యొక్క ప్రాముఖ్యతకు అనుగుణంగా ఉండాలి. అనవసరమైన పనులపై సమయం, శక్తి వృధా చెయ్యకూడదు. ఒకసారి పాత పద్ధతిని గుర్తు చేసుకుందాం. అప్పట్లో ట్రయల్ రిస్క్తో సంబంధం లేకుండా ప్రతి డేటా పాయింట్ను సోర్స్ డాక్యుమెంట్లతో పోల్చి చూసేవారు. దీనినే 100% సోర్స్ డేటా వెరిఫికేషన్ లేదా SDV అంటారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని, పైగా ముఖ్యమైన విషయాల నుండి మన దృష్టిని మళ్లిస్తుంది. కానీ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఈ పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. ఇది తెలివైన, లక్షిత పర్యవేక్షణను ప్రోత్సహిస్తుంది. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ద్వారా డేటాలో అసాధారణ నమూనాలను గుర్తించి ఎక్కువ రిస్క్ ఎక్కడ ఉందో ఆ సైట్లపై మాత్రమే దృష్టి పెడతారు. కేవలం అత్యంత ముఖ్యమైన, అంటే క్రిటికల్ టు క్వాలిటీ డేటాకు మాత్రమే టార్గెటెడ్ SDV చేస్తారు. దీనివల్ల వనరులు సరైన చోట ఉపయోగపడతాయి మరియు పరిశోధన నాణ్యత కూడా పెరుగుతుంది. సరే, మన దగ్గర నైతిక పునాది ఉంది, శాస్త్రీయ బ్లూప్రింట్ కూడా రెడీ. ఇక మనం చివరి మరియు 3వ స్తంభం వైపు వస్తున్నాం. అదే కార్యాచరణ శ్రేష్ఠత. అంటే మనం వేసుకున్న బ్లూప్రింట్ను ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికి సంబంధించిన నియమాలు, జవాబుదారీతనం, డేటా నిర్వహణ మరియు పారదర్శకత వంటి అంశాలు ఇందులో ఉంటాయి. సిబ్బంది అర్హతల దగ్గర్నుండి డేటా సమగ్రత వరకు అన్నీ ఇందులోకే వస్తాయి. ఈ డిజిటల్ యుగంలో డేటా అనేది క్లినికల్ రీసెర్చ్కు ప్రాణం లాంటిది. 9వ సూత్రం డేటా యొక్క సమగ్రత, విశ్వసనీయత మరియు ట్రేసబిలిటీ గురించి చాలా స్పష్టంగా చెబుతుంది. అంటే డేటాను సేకరించినప్పట్నుండి నిల్వ చేసే వరకు అది నమ్మదగినదిగా, పూర్తి స్థాయిలో మరియు దాని మూలాన్ని మనం గుర్తించగలిగేలా ఉండాలి. ఈ సూత్రం ఆధునిక టెక్నాలజీని పూర్తిగా స్వాగతిస్తుంది. స్మార్ట్ వాచ్ల నుండి వచ్చే డేటా, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు వంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే డేటాను సేకరించి నిల్వ చేసే ప్రతి కంప్యూటరైజ్డ్ సిస్టమ్ను తప్పనిసరిగా వ్యాలిడేట్ చెయ్యాలి. డేటా LQA-C ప్రమాణాలకు, అంటే అట్రిబ్యూటబుల్, లెజిబుల్, కంటెంపొరేనియస్, ఒరిజినల్, యాక్యురేట్
మరియు కంప్లీట్ అనే ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి మార్పును రికార్డ్ చేసే పూర్తి ఆడిట్ ట్రేల్ ఉండటం ఖచ్చితంగా అవసరం. ఇక చివరిగా 11వ సూత్రం ఒక చాలా ముఖ్యమైన నైతిక బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఎంతోమంది పార్టిసిపెంట్స్ త్యాగంతో మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. ఆ జ్ఞానాన్ని పంచుకోవడం మన బాధ్యత. ఆ సమాచారం పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండాలి. పారదర్శకత అనేది మన ఇష్టం కాదు, అది తప్పనిసరి. మొదటి పార్టిసిపెంట్ను చేర్చుకోవడానికి ముందే ప్రతి క్లినికల్ ట్రయల్ను clinicaltrials.gov లాంటి పబ్లిక్ డేటాబేస్లో నమోదు చెయ్యాలి. ట్రయల్ ఫలితాలు ఎలా ఉన్నా సరే, అవి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా వాటిని సకాలంలో బహిరంగంగా నివేదించాలి. కేవలం మంచి ఫలితాలను మాత్రమే ప్రచురించి చెడు ఫలితాలను దాచిపెడితే అది సైన్స్కు ద్రోహం చేసినట్లే. ఈ పారదర్శకత ప్రజల నమ్మకాన్ని పెంచుతుంది, ఇంకా సైన్స్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనం చూసినట్లుగా ICH E6R3 అనేది కేవలం కొన్ని కొత్త నియమాల సమాహారం కాదు. ఇది క్లినికల్ పరిశోధన పట్ల మన ఆలోచన విధానాన్నే మార్చే ఒక కొత్త తత్వం. ఇది కఠినమైన గుడ్డిగా పాటించే నియమాల నుండి విమర్శనాత్మకంగా ఆలోచించి ప్రమాదాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా పనిచేసే ఒక తెలివైన ఫ్రేమ్వర్క్కు మన ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ వాక్యం ఈ మార్పు యొక్క సారాంశాన్ని అద్భుతంగా వివరిస్తోంది. పాటించడం అనేది ఇప్పుడు ప్రతిస్పందించే ఆడిటింగ్ ద్వారా కాకుండా చురుకైన నాణ్యతా నాయకత్వం మరియు విమర్శనాత్మక ఆలోచన ద్వారా సాధించబడుతోంది. అంటే కేవలం రూల్స్ను పాటిస్తున్నామా లేదా అని చివర్లో చెక్ చేసుకోవడం కాదు, నాణ్యతను ముందుండి నడిపించడం, ప్రతి దశలోనూ విమర్శనాత్మకంగా ఆలోచించడం ద్వారానే నిజమైన కంప్లయన్స్ను మనం సాధించగలం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రారంభం నుండే సౌలభ్యం, ప్రొపోర్షనాలిటీతో ట్రయల్స్ను రూపొందించడం ద్వారా మనం వైద్య భవిష్యత్తును ఎలా మార్చగలం? ఈ కొత్త సూత్రాలు కొత్త చికిత్సలను వేగంగా, సురక్షితంగా మరియు మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకురావడానికి ఎలా సహాయపడతాయి? దీని గురించి ఆలోచించండి. Thank you for joining us. Pharma Research, your learning partner.